గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మీ అందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? ఎస్, దేవదేవునికి మహిమ కలుగును గాక. కొన్ని నిమిషాలు దైవ వర్తమానాన్ని ధ్యానం చేద్దాం. సో జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు మరొకసారి డే 2లో ఈ యొక్క రెండో సెక్షన్లోకి మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. సో దయగలిగిన దేవుడు అనేక రీతులుగా మనతో మాట్లాడుతున్నాడు, దర్శిస్తున్నాడు. ఈ రాత్రి కూడా మనల్ని దర్శించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక్క మాట చదువుకొని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ వాక్యము ద్వారా మనతో మాట్లాడబోతుండగా, సో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో ఇక్కడ ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుండగా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానం చేద్దాం. సో పరిశుద్ధ గ్రంథాలు ఉంటే ఓపెన్ చేయండి, నేను చదువుతాను, జాగ్రత్తగా విన్నాం. హల్లెలూయా. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జారినంత బలము కలవై ఉన్నవి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విన్నారండి? చదవగా విన్నారా? హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని. ఆశ్చర్యకరుడా, జీవాధిపతి దేవా, ఈ వచనము ద్వారా నాతో మీరు మాట్లాడండి. నీ కృప కలిగిన హస్తం మా మీద చాపండయ్యా. నిలబడుతున్న నన్ను మీ సులువు చాటున మరుగు చేసి నీ కృపా సమాధానంతో నింపి బలమును శక్తిని దయచేసి మహిమ పొందమని తండ్రి, మీ శైలిలో మీ స్థాయిలో మాతో మాట్లాడండి. నన్ను వాడుకొని మీ పాత్రగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలామంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారండి. ఏంటి అని అంటే, ఉపవాసము ఉండాలా వద్దా అనే ప్రశ్న చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే ఈరోజు దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్న మాట ఏమిటయ్యానంటే, మీకు మంచిగా ఆరోగ్యం సహకరిస్తే ఉండండి, పర్వాలేదు. ఒకవేళ ఆరోగ్యం సహకరించకపోయినా పర్వాలేదు. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలి, ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి అని బైబిల్ చెప్పడం లేదు. కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని మాత్రం బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. చాలామంది ఖచ్చితంగా ఉండాలా అని అంటే బైబిల్ అయితే ఖచ్చితంగా మీరు ఉపవాసం ఉండండి అని చెప్పలేదు. కానీ ఇందాక పౌలు గారు ఒక మాట అంటున్నారు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. అంటే మాకొస్తున్న ఆ శ్రమ, ఆ కష్టము, ఈ యుద్ధము శరీరానికి సంబంధించినవి కాదు. కానీ ఏమంటున్నాడండి, మా ఎదుట దుర్గములు, దేవుని ఎదుట దుర్గములు పడద్రోయ జాలని బలము కలవై ఉన్నవి. ఈరోజు మన ముందున్న యుద్ధాలు చాలా బలము కలిగిన యుద్ధాలై ఉన్నాయి. అవి శారీరకంగా డైరెక్ట్గా వచ్చి నీతో ఒక చాకు పట్టుకొని యుద్ధము చేయటం లేదు, కానీ ఆత్మీయంగా ఎంతో బలమైన యుద్ధాన్ని, మరి ఈ యొక్క చుట్టూ అంధకార క్రియలు మనతో యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ యొక్క యుద్ధోపకరణములలో నువ్వు విజయం పొందాలి అని అంటే ఈ ఉపవాస ప్రార్థన అనేది ఖచ్చితంగా అవసరమని బైబిల్ సెలవిస్తుందండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీకు ఆరోగ్యం మంచిగా సహకరిస్తే ఉండు, లేదా ఒకవేళ ఆరోగ్యం సహకరించకపోతే నువ్వు ఒక తీర్మానము కలిగిన మరి భక్తిలోనైనా నువ్వు ముందుకు వెళ్ళు. తద్వారా కూడా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఆయన యేసుక్రీస్తు ప్రభు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఓన్లీ 40 డేస్ మాత్రమే కాదు, ఆయన ఏ బోధిస్తున్నా, అంటే చాలా ఊర్లకు తిరిగి సువార్త ప్రకటించాడు కదండి. ఆయన ఏ ఊరికి వెళ్ళి, ఏ సిటీకి వెళ్ళి, ఏ గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నా, అక్కడ ఒకవేళ అద్భుతాలు చేస్తున్నా, ఉపవాస ప్రార్థన లేకుండా ఆయన ఎక్కడ కూడా ఒక అద్భుతం చేయలేదు, ఒక బోధించలేదు. అన్నీ కూడా మనం ఎన్నోసార్లు చదివి ఉంటాం కదా, రాత్రంతా కూడా ఆయన ఏం చేసేవారు చెప్పండి, ఉపవాస ప్రార్థన చేసి అలాగే ఉదయం అంతా కూడా మినిస్ట్రీ చేసేవారు. అనేక స్వస్థతలు, అనేక అద్భుతాలు చేస్తూ మరి బోధిస్తూ ఆయన మినిస్ట్రీని అంతా కూడా జరిగించారు. హల్లెలూయా.
ఆయన శిష్యులు కూడా యేసుక్రీస్తు ఉన్నంత వరకు కూడా వాళ్ళు ఉపవాస ప్రార్థనలు చేయలేదు. కానీ ఆయన వెళ్ళిన తర్వాత చాలాసార్లు ఉపవాస ప్రార్థనలో వారు కూడా మరి ప్రభు నేర్పించినట్లుగా ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ వారు మరి చేపలు పట్టే జాలరులుగా ఉన్నప్పటికీ, చదువు రాని వారిగా ఉన్నప్పటికీ వారు ఎలా అయ్యా ఇన్ని కార్యాలు చేయగలిగారంటే ప్రభు చెప్పిన, ప్రభు చూపించిన, ప్రభు నేర్పించిన ఆ ఉపవాస ప్రార్థనను పట్టుకొని ఉపవాసంలో తమ శరీరాలను నలగొట్టుకొని ఆత్మకు, దేవుని ఆత్మకు వారి ఆత్మలు ఏకము చేసి మరి అనేక ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు వారు చేయగలిగారండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి అపోస్తలుడైన పౌలు గారు, ఈ మాట చెప్పిన వ్యక్తి కూడా ఎన్నోసార్లు ఉపవాసాలు ఉన్నాడు, దెబ్బలు తిన్నాడు అంటున్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభు ఒకటేసారి తిన్నాడు, కానీ నేను 3-4 సార్లు 39 దెబ్బలు, కొరడా దెబ్బలు నేను తిన్నాను. ఎన్నో పస్తులు ఉన్నాడంట, ఎంతో శ్రమ అనుభవించాడంట బైబిల్ గ్రంథంలో. మరి ఆ రీతిగా ఆయన నేను ఎన్నో శ్రమలు అనుభవించాను అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. సంగమా, దేవుని బిడ్డలారా, నా మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఎన్నో శ్రమలు అనుభవించిన పౌలు చెప్తున్న మాట ఉపవాస ప్రార్థన అవసరమో. ప్రభు చెబుతున్న మాట ఉపవాస ప్రార్థన అవసరమో. కొన్ని దిక్కల కూడా శిష్యులు, అయ్యా ఈ మొండి దయ్యము కదండి, లూకా సువార్తలో కావచ్చు, మార్కు అపోస్తుల కార్యము, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు మినిస్ట్రీలో వెనక శిష్యులు మరి వెళ్తూ ఉన్నప్పుడు వారి దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు. ఆయన శిష్యులే కాబట్టి వీళ్ళు కూడా ఏదైనా మిరాకిల్స్ చేస్తారేమోనని. కానీ వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ప్రజలు మరి ఆ మొండి దయ్యాలు కావచ్చు, ఆ శక్తులు కావచ్చు వెళ్ళకపోయాయి. మరలా యేసయ్య దగ్గర తీసుకొచ్చేవాళ్ళు. యేసయ్యని అడుగుతూ ఉండేవాళ్ళు, అయ్యా మేము చేయలేకపోయాము, నీకు ఎలా సాధ్యమైంది అని అంటే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు, ఇది ఉపవాస ప్రార్థన వలనే సాధ్యము. ఇంత మొండి దయ్యాలు, మొండి సమస్యలు, కఠినమైన పరిస్థితులు మన జీవితాల్లో నుంచి వెళ్ళాలంటే సాధారణమైన ప్రార్థన దేవుడు వినడా అంటే ఖచ్చితంగా వింటాడు. కానీ ఈ మొండి దయ్యము నీ జీవితంలో నుంచి పారిపోవాలంటే ఉపవాస ప్రార్థనల్లో మాత్రమే వీటన్నిటి నుంచి మనం జయం పొందగలుగుతాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ ఉపవాస ప్రార్థనలో ఎక్కువగా మనకు వచ్చే శోధన ఏంటంటే, చాలాసార్లు ఏమొస్తుంది చెప్పండి, ఆకలి కదండి, శరీరానుసారమైన శోధన. ఆకలి జయించడము చాలా అవసరము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు లోకంలో ఒక సామెత గుర్తే ఉంటుంది కదండి, 1,000,000 విద్యలు దేని కొరకు చెప్పండి, కూటి కొరకే కదండి. హల్లెలూయా. అంటే శరీరంలో ప్రధానమైన కోరిక ఏంటయ్యా అంటే, చాలా కోరికలు శరీరం కోరుతూ ఉంటుంది, కానీ మొదటిది ప్రధానమైన కోరిక ఏంటి చెప్పండి, ఆకలి. ఎవ్రీ 4 గంటలకు ఒకసారి, 6 గంటలకు ఒకసారి, 8 గంటలకు ఒకసారి ఖచ్చితంగా దానికి ఫుడ్ పెడతానే ఉండాలి. లేకపోతే ఆకలి అయిపోద్ది, సొమ్మసిల్లిపోతాం, కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి కదండి. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఆత్మను బలపరుచుకొని శరీరాన్ని జయించే మొదటి విజయం ఏంటంటే ఉపవాస ప్రార్థనతో ప్రారంభించాడంట. హల్లెలూయా. ఆయన ఆత్మను బలపరుచుకున్నాడు, ఉపవాసము ద్వారా శరీరాన్ని జయించగలిగినాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థించకుండా బోధించడం కానీ, స్వస్థత చేయడం కానీ ఇందాక చెప్పుకున్నట్లు ఎక్కడ కూడా ఆయన చేయలేదు. ఎవ్రీడే ఆయన మినిస్ట్రీలో ఆయన ఉపవాసం ఉండి ప్రార్థనతో అన్నీ చేస్తూ ఉన్నాడు. అందులో ఆయన సాతానుని కూడా జయించాడు. యేసయ్య ఆకలితో ఉన్నప్పుడు వచ్చేమంటున్నాడు చెప్పండి, నువ్వు దేవుని కుమారుడివే కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో అంటే. సాతానికి బాగా తెలుసు ఏ వ్యక్తికి ఏమి కావాలో, ఆ వ్యక్తికి ఇప్పుడు ఏం అవసరమో, దేన్నిచ్చి ఆ వ్యక్తిని టెంప్ట్ చేయాలో, విశ్వాసిని ఆర్ సేవకులు క్రైస్తవులు ఎలా పడేయాలో వాడికి బాగా తెలుసు. హల్లెలూయా. వాడు 24 గంటలు చాలా పక్కడబందీగా వర్క్ చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. చూడండి, వచ్చే యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి ఆకలితో ఉండి అలా వస్తూ ఉన్నప్పుడు వచ్చి ఏమంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడివే కదా, ఈ యొక్క రొట్టె, ఈ రాళ్ళని ఏం చేయి, రొట్టెలుగా మార్చుకొని తినచ్చు కదా అని అక్కడ టెంప్ట్ చేస్తున్నట్లు మనం చూస్తాం కదండి. నువ్వు చేయొచ్చు కదా అన్నప్పుడు యేసయ్య ఏమన్నారు, వాక్యముతోనే అతనికి సమాధానం చెప్పాడు. ఏమని, మనుష్యుడు బ్రతుకుతుంది రొట్టె వలన మాత్రమే కాదు, ఆయన నోటి నుండొచ్చు ప్రతి మాట వలన మనుష్యుడు బ్రతుకును. హల్లెలూయా.
సంగమా, దేవుని బిడ్డలారా, ఆకలి అనేది మనకు అవసరమే, దాన్ని తీర్చడము మన బాధ్యతే. అయితే ఆ ఆకలికి మనము లొంగిపోకూడదు. హల్లెలూయా. ఆ ఆకలిని కంట్రోల్ చేసే శక్తినిచ్చేదే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. అది శరీరానుసారమైన ఆకలి కావచ్చు, కొన్ని కోరికలను కావచ్చు, కొన్ని టెంప్టేషన్ కావచ్చు, ఇవన్నిటిని కంట్రోల్ చేస్తుందంట ఉపవాస ప్రార్థన. అర్థమవుతుందండి? నేను ఓన్లీ శారీరకమైన ఆహారం గురించి మాత్రమే ఇక్కడ దేవుడు చెప్పడం లేదు. కానీ కొంతమందికి శక్తికి మించిన కోరికలు, సామర్థ్యానికి మించిన కోరికలు ఉంటాయి. అవి తీర్చుకోవాలని కొంతమంది దేనికైనా తెగించేవారిని ఎంతోమందిని చూస్తున్నాం. ఈరోజు ఈ లోకములో ఉన్న ఆశలకి, లోకంలో ఉన్న కోరికలను బట్టి ఈరోజు ఎంతోమంది అవి తీర్చుకోవాలి, అవి సంపాదించుకోవాలి, అవి నాకు కావాలని, అది డబ్బు లేకపోయినా, సామర్థ్యం లేకపోయినా వేరే దారులు కదండి, చెడు దారులు ఎంచుకొని వాటిని అనుభవించాలని చాలామంది పడిపోతున్న వారిని ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. ఈరోజు చిన్న చిన్న పిల్లలు, యవ్వనస్తులు అండి, వారికి కావాల్సిన పొందుకోవడం కోసం, కోరుకున్న వాటిని దొరికించుకోవడం కోసం దొంగతనాలకి పాల్పడిపోవడం కావచ్చు, లేకపోతే ఇతరులను కొట్టడం కావచ్చు, రౌడీయుజం చేయడం కావచ్చు, ఇలాంటివి ఎన్నో న్యూసెస్ మనము వింటూ ఉంటాం. అయితే దేవుని బిడ్డలుగా మనకి చాలా కోరికలు వస్తాయి. ఇప్పుడు క్రైస్తవుడివి, విశ్వాసివి కాబట్టి, నువ్వు భక్తిపరుడు కాబట్టి నీ కోరికలు రావు అని కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషికి ప్రతిరోజు ఎదుటివారిని చూస్తున్నప్పుడు, ఎందుకంటే మనం ఈ సమాజంలో ఉన్నాం కదా, ఎన్నో మనం చూస్తూ ఉంటాం కాబట్టి అవి నాకు కావాలి అనిపిస్తుంది, దాంట్లో నేను అనుభవించాలి అనిపిస్తుంది, అది నేను కొనుక్కోవాలని ఖచ్చితంగా ఒక మనుష్యుడిగా ఆశ, కోరిక ఖచ్చితంగా ఉంటుంది. అయితే ప్రభు అంటున్నాడు, ఈ ప్రతి ఆకలి, ఏ ఆకలి అంట, ఈ శరీర సంబంధించిన ప్రతి ఆకలి, కోరికలను కంట్రోల్ చేసేది ఉపవాస ప్రార్థన మాత్రమేనట. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనకి ఆ పవర్ ఉంది, ఆ శక్తి ఉంది. యేసుక్రీస్తుకి ఉన్న చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో ఒక పేరు ఏంటి అని అంటే కడపటి ఆదాము కదండి. యేసుక్రీస్తుకి చాలా పేర్లు ఉన్నాయి. అయితే వన్ ఆఫ్ ద పేరు ఏంటంటే కడపటి ఆదాము. మొదటి ఆదాము ఎలా పడిపోయాడు చెప్పండి? తిండి ద్వారానే పడిపోయాడు కదండి. తిండి ద్వారా సాతాను చేతిలో మొదటి ఆదాము ఓడిపోయాడు. కాబట్టే కడపటి ఆదాము అదే తిండి ద్వారా సాతానుని జయిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిండి తినకుండా సాతాను జయించాడండి. హల్లెలూయా. ఈరోజు నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి సంగమా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కంట్రోలింగ్ కెపాసిటీని పెంచుతుంది ఈ ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఒకవేళ నువ్వు బలహీనుడువా, అయితే నేను బలపరిచే ఆయుధం ఏంటయ్యా అనంటే ఉపవాస ప్రార్థన మాత్రమే. దేవునికి స్తోత్రం. చాలామంది అవసరం ఉపవాసం చేయడం, ఉపవాస ప్రార్థనలు అబ్బా అన్నట్టుగా మాట్లాడతారు. కానీ నీ యొక్క కెపాసిటీ, నీ సామర్థ్యము, నీలో ఉన్న ఒక నూతనమైన శక్తిని బయటికి తీసుకొచ్చేది ఏంటయ్యా అనంటే ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం. మొండి సమస్యలు, మొండి కార్యాలు నీకు అడ్డము తిరుగుతున్నవి, నీ దగ్గరికి నీకు లోబడేటట్టు ఆ కార్యము నీ దగ్గరికి రావాలంటే ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే ప్రతి వాటిని జయించగలుగుతావు. చాలామంది చెప్తా ఉంటారు, నా పిల్లలు నాకు అడ్డం తిరుగుతున్నారండి, ఈ యొక్క సమస్యలు అడ్డం తిరుగుతున్నాయి, ఈ యొక్క క్రియలు అడ్డం తిరుగుతున్నాయి కదండి. ఏది అడ్డము తిరుగుతుందో ప్రతి అడ్డము తిరిగే వాటిని సరిగ్గా తిరిగేలాగా ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థనలు అంత శక్తి ఉంది, అంత బలం ఉంది. నీకు నువ్వు ప్రకటించుకో. సమస్యలు ఉన్నప్పుడు, స్థితిగతుల్లో ఉన్నప్పుడు చాలామంది చెప్పి వాళ్ళకి వీళ్ళకి చెప్పాడటం కాదు. దేవుని సన్నిధిలో ఒకరోజు ఉపవాస ప్రార్థనలో గడుపు. సమస్యలు బరువుగా, చాలా భారంగా నీ మీద సమస్య వస్తూ ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనలో గడుపు. ఖచ్చితంగా ఆ ప్రతి సమస్య నుంచి మనం విజయం పొందగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏదైతే ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకున్నావో, ఉపవాస ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు ఏదైతే పట్టుకున్నావో ఆ ఆయుధము ఖచ్చితంగా నిన్ను గెలిపిస్తుంది. హల్లెలూయా. క్రైస్తవుడికి ఆయుధం ఏంటంటే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. పెద్ద AK-47 గన్ కాదు, లేకపోతే పెద్ద ఖడ్గము కాదు మనకు ఆయుధము. అంటే ఇది ఉంది కాబట్టి నేను ఎక్కడికైనా ధైర్యంగా వెళ్ళగలుగుతాను, నా చేతిలో గన్ ఉంది, నా చేతిలో వెపన్ ఉంది కాదండి. నీ చేతిలో ఉపవాస ప్రార్థన ఉంటే ఆ ఉపవాస ప్రార్థన ఎక్కడైనా నిన్ను గెలిపిస్తుంది. హల్లెలూయా. అది పెద్ద పెద్ద వాళ్ళు మనుషులు కావచ్చు, ఎలాంటి ఊరికి వెళ్ళినా, ఏ ప్రపంచంలో నువ్వు ఏ మూలకెళ్ళినా సరే నిన్ను ఒక ఘనమైన పాత్రగా నిలబెట్టేది ఏంటయ్యా అనంటే ఉపవాస ప్రార్థన ఆయుధము మాత్రమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
ఈ ఆయుధాన్ని నువ్వు పట్టుకున్నావు అనుకోండి, ఆ ఆయుధము ఖచ్చితంగా నిన్ను స్థిరపరుస్తుంది, నీ బిడ్డల్ని స్థిరపరుస్తుంది, నీ జీవితాన్ని కడుతుంది, నీ బిడ్డల్ని ఉన్నతమైన స్థాయిలో స్థితిలో నిలబెడుతుంది ఈ ఆయుధము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటున్నారు కదండి, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. ఈరోజు మనం యుద్ధము చేస్తుంది, వేటితో యుద్ధం చేస్తున్నాం? చీకటి అంధకార క్రియలతో, శక్తులతో పోరాడుతున్నాం. వీటన్నిటిని మనం జయించాలంటే మన వ్యక్తిగత జీవితాల్లో ఈరోజు ఉపవాస ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యము. ఉపవాసం ఉండి ప్రార్థనించినప్పుడు ఖచ్చితంగా విజయాలు మనం చూస్తాం. ఈరోజు సంఘంలో చాలామంది చెప్తూ ఉంటారు, ఎన్నో సమస్యలు తీసుకొని వస్తూ ఉంటారు. సమస్యలు వస్తాయి, సమస్యలు రావని నేను చెప్పను, కానీ మరి ఉపవాస ప్రార్థనలు ప్రకటిస్తున్నప్పుడు ఆసక్తిగా వచ్చి మనల్ని మనం ఆయనకు సమర్పించుకొని ఆ ప్రార్థనలో మనం ఏకీభవించినప్పుడు దేవుడు ఖచ్చితమైన కార్యాలు జరిగిస్తాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటి వరకు నీ యొక్క ఆయుధము ఏమని చెప్పుకున్నాం చెప్పండి? ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. వ్యక్తిగతంగా బలవంతుడు, ఒకవేళ నువ్వు వ్యక్తిగతంగా బలవంతుడు అవ్వచ్చు. వ్యక్తిగతంగా బలవంతుడు అని అంటే ఏంటంటే ఏ అలవాట్లు లేనివాడు. హల్లెలూయా. వ్యక్తిగతంగా బలహీనుడు ఎవరనంటే కొన్ని అలవాట్లు, కొన్ని ఆ లోకపు అలవాట్లు కలిగి ఉన్నవాడు వ్యక్తిగతంగా బలహీనుడు. అయితే చూడండి, వ్యక్తిగతంగా ఒకవేళ నువ్వు బలవంతుడుగా ఉంటే, అనగా ఏ అలవాట్లు లేకుండా టైం టు టైం ప్రార్థనకు వస్తూ, ఉపవాసాలు మందిరానికి వస్తూ, పరిచర్య చేస్తూ, దశమ భాగం ఇది రెగ్యులర్గా చెల్లిస్తూ, ఈ రీతిగా నువ్వు బలవంతుడిగా వెళ్తున్నావు, మంచిగా దేవుళ్ళో నీతిగా న్యాయంగా బ్రతుకుతున్నావు. చాలామంది మాకు ఈ ప్రశ్న, ఇలాంటి ఒక సిచ్యువేషన్, ఇలాంటి ఒక సమస్యను తీసుకొస్తారు. నేనేమి చేశానో నాకు ఈ సమస్య పోవట్లేదు, నేను రెగ్యులర్గా మందిరానికి వస్తున్నాను కదా, రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, లేకపోతే రెగ్యులర్గా నా దశమ భాగాలు ఇస్తున్నాను, పరిచర్యలో పాల్గొంటున్నాను, ఎందుకు నా జీవితంలో ఈ సమస్య పోవటం లేదు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సంగమా చూడండి, నువ్వు వ్యక్తిగతంగా బలవంతుడివే, నువ్వు వ్యక్తిగతంగా మంచి ప్రార్థన పరుడివే, నువ్వు వ్యక్తిగతంగా ఏ అలవాట్లు లేని వాడివే, నువ్వు వ్యక్తిగతంగా దేవునిలో గడుపుతున్న వాడివే. కానీ నీవు వ్యక్తిగతంగా దేవుని పాదాల యొద్ద ఉపవాసం ఉండి కనిపెట్టలేని వాడివైతే, అర్థమవుతుందండి? నువ్వు వ్యక్తిగతంగా దేవుని పాదాల యొద్ద కనిపెట్టని వాడనవైతే, ఉపవాసం ఉండి కనిపెట్టని వాడవైతే, ఖచ్చితంగా నువ్వు బలవంతుడివైనా, నువ్వు ప్రార్థన పరుడువైనా, నువ్వు విశ్వాసివైనా సరే, వాడు ఖచ్చితంగా ఏం చేస్తాడంట? పడవేయటానికి ప్రయత్నము చేస్తాడు. దావీదునే పడేశాడండి. మనం ఎంత చెప్పండి? దావీదు ఎలాంటి వాడు? దేవుని హృదయానుసారుడు, దేవుని ఆజ్ఞలు అనుసరిస్తూ బ్రతుకుతున్న బిడ్డ. కానీ ఒక్క చూపు ఏం చేసిందండి? పడేసేసింది. అంత భక్తిపరుణ్ణి, అంత రాజుని, అంత స్థాయిని పొందుకున్న వ్యక్తిని, అనేకమైన సింహాలనే నోర్లు మూసిన, సింహాలను చీల్చి ఎలుకబండలు చీల్చిన వ్యక్తి, దేవుని సన్నిధిలో సాగిలపడే వ్యక్తి ఒకానొక సమయంలో ఏమయ్యాడు చెప్పండి? పడిపోయాడు. ఎవరితను? బలవంతుడు, దైవికమైన బలవంతుడే, కానీ ఏమీ లేక పడిపోయాడు చెప్పండి? ఉపవాస ప్రార్థన లేక పడిపోయాడు. చాలామంది అడుగుతూ ఉంటారు, నేను బలవంతుడినే, నేను ప్రార్థన పరుడినే, నాకు కానీ ఎందుకు నీకు జరుగుతుందంటే, నీ జీవితంలో నువ్వు బలవంతుడే కానీ నీకేం లేదు చెప్పు. ఉపవాస ప్రార్థన లేక ఏమైపోతుందంటే, ఒక జారుడు బండ మీద నిలబడిన వాడిగా నీ జీవితం అయిపోయింది. జారుడు బండ మీద నిలబడితే ఏమవుతుంది చెప్పండి? ఎంత గట్టిగా బలంగా నువ్వు నిలబడినా ఏమవుతుంది? జారిపోతావు, ఏదో ఒక టైంలో జారిపోతానే ఉంటావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వెంత బలవంతుడివైనా నీ దగ్గర ఉపవాస ప్రార్థన అనే బలము లేకపోతే ప్రభు అంటున్నాడు, జారుడు బండ మీద నిలబడిన బలవంతుడు అవుతావు, జాగ్రత్త అంటున్నాడు. హల్లెలూయా. జారుడు బండ మీద నిలబడిన బలవంతుడుగా మారిపోతావు. ఎంత బలవంతుడైనా ఆ బండ మీద నిలబడితే ఎక్కువ సమయం ఉండలేడండి, ఏదో ఒక సమయంలో కింద పడిపోతాడు. హల్లెలూయా. ఈరోజు ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మీకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలామందికి ఉపవాస ప్రార్థన అంటే అబ్బా ఎందుకులే, అవసరమా, ఉపవాసం ఉంటేనే దేవుడు వింటాడా, ఉపవాసం చేయకపోతే దేవుడు వినడా అంటే దేవుడు వింటాడు. కానీ
నువ్వు అనుకుంటున్నావే నేను బలవంతుణ్ణి, నేను ప్రార్థన పరుణ్ణి, నేను ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, మంచిగా పాటలు పాడుతున్నాను, నేను పరిచర్య చేస్తున్నాను, నేను అన్నీ చేస్తున్నాను కదా, ఈ ఒక్క ఉపవాస ప్రార్థనకి ఏమొచ్చింది అని ఒక ప్రశ్న నీ యొక్క మైండ్లో కనుక ఉంటే సంగమా జాగ్రత్తగా విను. ప్రభు అంటున్నాడు, నువ్వెంత బలవంతుడువైనా, నువ్వెంత బలవంతురాలువైనా ఉపవాస ప్రార్థన నీకెంతో అవసరము. నువ్వు సేవకుడు కావచ్చు, నువ్వు పరిచారకుడు కావచ్చు, నువ్వు బలమైన వాడే కావచ్చు, యూ హ్యావ్ టు నీడ్ టు డూ ఫాస్టింగ్ ప్రేయర్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు అంటున్నాడు, బలమైన ఆయుధముతో మనం ఉండాలి, బలహీనమైన ఆయుధంతో కాదు. నువ్వు నీ శారీరకంగా బలహీనం ఉన్నా నో ప్రాబ్లం, కానీ నువ్వు ఆత్మీయంగా మాత్రము బలవంతుడుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాడు నీ శరీరాన్ని బట్టో లేకపోతే నువ్వు బలంగా ఉన్నావా లావుగున్నావా అమ్మ నీ దగ్గరికి రాకూడదని కాదు, నీ ఆత్మ నీ హృదయంలో ఎంత బలంగా ఉన్నావు, ఎంత మండుతున్నావు, ఎంత అభిషేకించబడి ఉన్నావు అది చూస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనుషుడు పై రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు ఏంటంట హృదయ అంతరంగాన్ని చూస్తాడు. వాడు ఆ హృదయ అంతరంగంలో ఎలా ఉన్నాడు, ఎలా బ్రతుకుతున్నాడు అనేది చూస్తాడు. ఆయన దానిని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. కొంతమంది పైపైన నవ్వుతుంటారు, పైపైన మాట్లాడుతుంటారు, పైపైన అసలు ఎట్లా అంటే అబ్బా ఈమె వంటి ఇతను వంటి ప్రేమ మయుడు అసలు ఉండనే ఉండరు. ఎంత బాగా మాట్లాడిద్దో, ఎంత చక్కగా మరి కౌగిలించుకుంటుంది, ఎంత బాగా, కానీ లోపల ఏముందో ఎవరికి తెలుసండి. హల్లెలూయా. అందుకే గద్దించువాడిని కదండి పగవాడు ఏం చేస్తాడు, ఎక్కలేనని ముద్దులు పెడతాడంట. కానీ చెప్పండి, గద్దించువాడు ప్రేమను నీ మేలును కోరి అతను గద్దిస్తాడు. చాలామందికి మనకి ఇది నచ్చదు. గద్దిస్తుంటే వీడు ఎప్పుడు నా మీదనే ఉంటుంది, ఇతని ఎప్పుడు నన్ను గురించి ఏదో ఒకటి అంటానే ఉంటాడు, నేనేం చేసినా సరే వారికి నచ్చదు, అసలు ఏదో ఒకటి అంటానే ఉంటారు. ఇలాంటి ఒక మైండ్ పెట్టేసుకుంటాం. కానీ గద్దింపుని మీరు ఎప్పుడైతే అంగీకరిస్తారో, గద్దింపుని ఎప్పుడైతే ఇష్టపడతారో, ఆ గద్దింపు మనల్ని ఏం చేస్తుందంట, స్వతంత్రులుగా మారుస్తుందంట. హల్లెలూయా. ఆ గద్దింపు మనల్ని ఆశీర్వాదకరమైన పాత్రగా మారుస్తుందంట. హల్లెలూయా. అందుకే దైవజనుడి గద్దింపు ఏమంటాడండి, తైలాభిషేకము. ఏమంటున్నాడు భక్తుడు, దైవజనుడి గద్దింపు తైలాభిషేకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సంగమా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఎంతో ఆయన పరిచర్యలో ఉపవాసం ఉండే ఆయన పరిచర్య స్టార్ట్ చేశాడు, పరిచర్య ఎండ్ చేశాడు. యెరూషలేము గోడలు కట్టడానికి నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడండి. ఎస్తేరు రాజు మనసును మార్చడానికి ఎస్తేరు ఏం చేసింది చెప్పండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంది. ఎజ్రా తన యొక్క మరి ఆ యొక్క బబులోన్లో చిక్కుకుపోయిన ఇజ్రాయేల్ కొరకు ఆ చిన్న గ్రూప్ని లీడ్ చేయటానికి ఎజ్రా ఏం చేస్తున్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడంట. ఉపవాసం ఉండి ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉన్నాడో, ఉపవాసం ఉండి ఎప్పుడైతే మరి కన్నీరు గారుస్తూ ఉన్నాడో, తిరిగి ఎక్కడి నుంచి అయితే మరి తోసివేయబడ్డారో అక్కడికి దేవుడు మరలా వారిని సురక్షితంగా చేరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థనలను ప్రాముఖ్యంగా ఎంచండి. మన జీవితంలో మార్పు వస్తుందని నమ్మండి. ఖచ్చితంగా ఆ ప్రార్థన మన జీవితాల్లో విజయం తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన అంటే ఏమంటారు, ఆహా ఉపవాస ప్రార్థన వచ్చింది అంటామండి. ఏమంటాం, బాబోయ్ ఉపవాస ప్రార్థన, ఇప్పుడు 2 రోజులు ఉపవాసం ఉండాలా, 3 రోజులు ఉపవాసం ఉండాలా అంటాం కదండి. అదే క్రిస్మస్ని బాబోయ్ క్రిస్మస్ వచ్చింది అంటామా, ఏమంటాం, ఆహా క్రిస్మస్ వచ్చింది ఎంజాయ్ కదండి. ఎవ్రీడే మంచిగా కేక్స్ స్వీట్స్ హ్యాపీగా ఉండొచ్చు. కానీ క్రైస్తవులుగా మనం ఏమనాలంట చెప్పండి, ఆహా లెంట్ ప్రేయర్స్ వచ్చాయా, ఆహా ఫాస్టింగ్ ప్రేయర్స్ వచ్చాయా, అయితే నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటాను. హల్లెలూయా. నా శరీరాన్ని నలగొట్టుకొని నా ఆత్మను నేను పెంపొందించుకుంటాను, నా ఆత్మను అభివృద్ధి చేసుకుంటాను. ఈ ఆత్మ అభివృద్ధి అవ్వడం ద్వారా నా జీవితంలో కూడా అభివృద్ధి జరుగుతుంది అనే విశ్వాసం నీకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు విశ్వాసం ఉంచిన వాడి జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక భక్తుడు అంటున్నాడు చూడండి, ఈ జకరియా పుస్తకంలో నుండి 8వ అధ్యాయం 19వ వచనంలో, జకరియా గ్రంథము ఒకసారి మాట చదవండి, నేను ముగిస్తాను. ఏమనగా అవును
ఎస్, అవును, అవును, చాలండి. ఏమంటున్నాడండి? సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండగలని ఒక విశ్వాసంతో చెప్తున్నాడంట. ఆయన ఆశ ఎలా ఉందో చూడండి, ఆయన విశ్వాసం ఎలా ఉందో చూడండి. ఏమంటున్నాడు? ఉపవాస పండుగల బాబోయ్ అమ్మో అన్నట్ల ఏమంటున్నాడు? ఈ ఉపవాస పండుగల్లో నేనేమైపోతానంటున్నాడు? సంతోషము ఉత్సాహము పుట్టించు మనోహరమైన పండుగలు ఇవి అంటున్నాడండి. హల్లెలూయా. ఉపవాస పండుగలంటే ఏంటంట? ఈ పండుగల ద్వారా, ఈ ప్రార్థనల ద్వారా మన జీవితాల్లో పోయిన సంతోషము, పోగొట్టుకున్న సంతోషము కదండి, ఉత్సాహముతో మనల్ని ఈ యొక్క ప్రార్థనలో ఆయన నింపుతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో ఒకవేళ నీ శరీరం బలహీనపడవచ్చు, కానీ దేవాతి దేవుడు ఆత్మ సంతోషాన్ని, ఆత్మ ఉత్సాహాన్ని మన జీవితాల్లో నింపుతాడు. దేవునికి స్తోత్రం. అందుకే భక్తుడు అంటున్నాడు, నా యొక్క మనోహరమైన పండుగలు ఇవి అని ఆయన సంతోషంగా చెబుతూ ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పౌలు గారు కూడా చూడండి, ఆ మాట ఒకసారి చదవండి. 1 కొరింథీ 9:27లో, కొరింథీలకు రాసిన పత్రిక 9:27లో, పొట్లాడటలేదు కానీ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని నలగగొట్టి చాలండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? మీకు నేను బోధించి నేను భ్రష్టుడిని అయిపోతానేమోనని ఆయనట తన శరీరాన్ని తను నలగొట్టుకోవడం, లోబరుచుకోవడం నేర్చుకున్నాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే ఆత్మను అభివృద్ధి పరుచుకోండి, ఆత్మ చేత శరీరేచ్ఛను చంపేయండి అని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకటే ఈరోజు మీకు ముగిస్తూ చెప్తున్న మాట ఒకటే, మీరు ఫాస్టింగ్స్ చేయగలిగితే చేయండి. మీకు ఆరోగ్యం సహకరిస్తే చక్కగా ఫాస్టింగ్ ప్రేయర్స్ చేయండి. నాకు ఆరోగ్యం సహకరించట్లేదండి, నేను చేయలేకపోతున్నాను అని నువ్వు అనిపిస్తే నువ్వు ఒకటే చేయి, నీ యొక్క అనుదిన జీవితంలో సరికొత్త తీర్మానాలు నువ్వు తీసుకోవాలి. హల్లెలూయా. ఏం తీర్మానం తీసుకోవాలి? నేను ఫాస్టింగ్ ఉన్నా లేకపోయినా అనుదినము ఏ ప్రార్థనలు జరుగుతున్నా ప్రతి ప్రార్థనకి నేను వస్తాను, ప్రతి ప్రార్థనలో నేను పాల్గొంటాను, ప్రతిరోజు బైబిల్ చదువుతాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, ప్రతిరోజు దేవుడి యొక్క సన్నిధిని అనుభవిస్తాను. ఒక తీర్మానం నువ్వు తీసుకొని ఆ తీర్మానం ప్రకారం, తీర్మానం తీసుకోమన్నాం కదా అని ఒకవేళ ఒక రోజు చెప్పేసయ్యా ఈ రోజు నుంచి నేను ఎరగదీసేస్తాను, నేను బైబిల్ చదివేస్తాను అని చెప్పేస్తారు. 31st రోజు కదండి, చాలా కమిట్మెంట్స్. ఫస్ట్ 4-5 రోజులు బాగానే ఉంటుంది, 10వ తారీఖు రాగానే ఇంకా పండుగలు, ఇక పండుగలు వచ్చేస్తే ఇక అప్పటి నుంచి తీర్మానాలు ఎటుపోతాయో తెలీదు, అన్ని ఎటుపోతాయో తెలియదు. నువ్వు ఫాస్టింగ్స్ చేయగలిగితే చెయ్యి, చేయలేకపోతే అనుదినమైన ఒక మంచి తీర్మానము, నీ లైఫ్ కలిగిన ఒక తీర్మానం తీసుకొని దాని ప్రకారం నువ్వు కనుక వెళ్ళగలిగితే, ఎవరైతే ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తారో వారికి ఇచ్చిన శక్తి, ఒకవేళ నేను ఫాస్టింగ్ లేను కదా నాకు అటువంటి శక్తి రాదేమో నువ్వు అనుకోవద్దు. అనుదిన నీ భక్తి సాధనలో ఒక కమిట్మెంట్ కలిగి, ఒక తీర్మానం కలిగి నువ్వు భక్తి చేస్తూ వెళ్తూ ఉంటే దేవుడు వారిని ఎలా ఆశీర్వదిస్తాడు, వారితో పాటు నిన్ను కూడా అదే రీతిగా నింపుతాడు, మండిస్తాడు, అభిషేకిస్తాడు, ఆయన నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరికి ఒక ప్రశ్న అడిగి నేను ముగిస్తాను. మీరు ఎప్పుడైనా ఫాస్టింగ్స్ ప్రేయర్ స్టార్ట్ చేసినప్పుడు మీ జీవితంలో ఆ ఫాస్టింగ్ ప్రేయర్ ఆ టైంలో ఎప్పుడైనా పోరాటము మీకు అధికమైందా? ఒకవేళ 3 డేసో 2 డేసో మీరు ఫాస్టింగ్ ప్రేయర్ ప్రకటించుకుంటారు కదా, ఉంటారు కదా, ఆ 3 రోజులు 5 రోజుల్లో చెప్పలేని పోరాటం, అది కోరికల ద్వారా కావచ్చు, ఆహారం దాని ద్వారా కావచ్చు, దేని విధంగా అయినా మీరు ఒక పోరాటాన్ని ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఎవరైనా ఉంటే చేయొద్దండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? నేను ఒకటే చెప్తానండి, మీది ఒకవేళ
ఉపవాస ప్రార్థనలో మీరు అనేకమైన శోధనలు ఫేస్ చేస్తున్నారంటే మీది నిజమైన ఉపవాస ప్రార్థన అండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఒకవేళ మీకు పోరాటం రాలేదంటే మీ ప్రార్థనకి ఇంకా అపవాది రెచ్చిపోలేదన్నమాట. ఏం చెప్పండి, మీ ప్రార్థనకి వాడు రెచ్చిపోలేదన్నమాట, ఇంకా అటాక్ స్టార్ట్ చేయలేదన్నమాట. హల్లెలూయా. బట్ లెట్ మీ టెల్ వన్ థింగ్, నేను ఒకటే చెప్తానండి, అపవాది మీ మీదికి రేగలేదంటే, అపవాదికి మీ మీద పోరాటం తేలేదు అని అంటే మీ ప్రార్థనలో ఎక్కడో ఏదో చెప్పండి, మీ నోటితో చెప్పండి, ఏముంది చెప్పండి, లోపం ఉంది. నువ్వు నిజంగా ఉపవాస ప్రార్థన చేస్తే, దేవునికి మహిమకరమైన ఉపవాస ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఒక పోరాటం వస్తుంది. ఆ పోరాటంలో, ఆ శోధనలో కనుక నువ్వు నిలబడగలిగితే, ఆ శోధన ద్వారా, ఆ రేగుతున్న అలల ద్వారా దేవాతి దేవుడు నిన్ను బలపరిచి అనేకమైన అద్భుతాలకి బాట వేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన పరిచర్లో ఎన్నో ఆటంకాలు ఎన్నో చూస్తూ ఆయన వెళ్ళాడు. ఒకానొక సమయంలో గెరాసైన ప్రాంతానికి విడుదల ఇవ్వాలని ఆయన వెళ్తూ ఉంటే ఒక సముద్రంలో ప్రయాణిస్తుంటే అటువైపుకు ఆ వైపు ఒడ్డుకు వెళుతున్న సమయంలో భయంకరమైన ఏమొచ్చింది, తుఫాను రేగింది, అలలు రేగిపోయినాయి. నెక్స్ట్ అక్కడికి వెళ్ళి మంచి మినిస్ట్రీ జరగాలి, అక్కడ బలమైన కార్యం జరగబోతుంది. వాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, అక్కడ శిష్యులు భయపెట్టేస్తూ ఉన్నాడు. భయంకరమైన అలలు, తుఫాను వచ్చేస్తూ ఉంది, పడవ ఎక్కడ కూలిపోద్దో, ఎక్కడ చచ్చిపోతాం అన్నటువంటి పరిస్థితి అక్కడ చోటు చేసుకుంటా ఉంది. కానీ ప్రభు వాటిని అన్నిటినీ అణిచి సురక్షితంగా అక్కడికి చేర్చాడు. అనేకమైన అద్భుతాలు అక్కడ జరిగించాడు. హల్లెలూయా. ఈరోజు నీ ఫాస్టింగ్లో ఒకవేళ ఒక పెద్ద తుఫాను రేగిందంటే నువ్వు సంతోషంగా ఉండి, ఎందుకంటే నీ జీవితంలో ఒక అద్భుతం ఆరంభించబడింది. దేవుడు నీ మార్గాన్ని తెరిచి ఉన్నాడు, నీ అద్భుతానికి ఆయన బాట వేసి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే వాడు తట్టుకోలేక ఏం చేస్తున్నాడు, అలలు తుఫాన్లు పంపిస్తూ ఉన్నాడు. ఈరోజు నేను ఒకటే నమ్ముతున్నా, మధ్యాహ్నం చాలా అటాక్, మీ అందరు కొంతమందికి తెలుసు తెలీదు. మధ్యాహ్నం మరి పోలీసులు వచ్చేసి భయంకరమైన మరి అనేకులు వచ్చేసి కింద మీటింగ్ ఎలా చేస్తారో భయంకరంగా తిట్లు, ఛాలెంజెస్ విసురుతున్న టైంలో ఒకటే నేను ప్రార్థన చేశాను. నేను హ్యాపీగానే ఉన్నాను, సమాధానంగానే ఉన్నాను, ఎందుకంటే నా ఉపవాస ప్రార్థనకి నా దేవుడు ఏదో అద్భుతం చేయబోతున్నాడని. హల్లెలూయా. నేనేమాత్రం భయపడలేదండి. అక్కడ పాస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, వచ్చి నాకు తెలియదు ఇది, నేను పైననే ప్రేయర్ నడిపిస్తూ ఉన్నాను. తర్వాత తెలిసినప్పుడు కూడా ఏమాత్రము కొంచెం కూడా ఆ ఫియర్ అనిపించలేదు, ఎందుకంటే ఆత్మ దేవుడు నాలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు, ధైర్యంగా ఉండని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆత్మకార్యం జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఎన్ని వస్తున్నా సరే మనలో సమాధానం పోనివ్వడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను నమ్ముచున్నాను, ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ ద్వారా సంఘంలో దేవుడు ఏదో అద్భుతము చేయబోతున్నాడు, సంఘ బిడ్డల చరిత్రలు మార్చబోతున్నాడు. సంఘంలో ఉన్న మీ అందరి బ్రతుకుల్లో ఒక నూతనమైన మార్పు, మీ దిశలు దేవుడు మార్చబోతున్నాడండి, మీ చరిత్రలు తిరగరాయబోతున్నాడు అంతే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట నేను ధైర్యంగా ప్రకటిస్తున్నానంటే, ఈ అలలు, ఈ తుఫానులు, ఈ రేగడాన్ని బట్టే నేను నమ్ముతున్నాను, నా దేవుడు అద్భుతాలు ప్రారంభించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ అద్భుతాలు పొందుకొని ఇక నుంచి రానున్న దినాల్లో బలమైన బిడ్డగా, ఆత్మీయమైన బిడ్డగా, మండే బిడ్డగా క్రీస్తులోనూ కొనసాగుతూ ముందుకు వెలుదువుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా, ఎలా ఉపవాసం చేయాలో, ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఏంటో మాకు తెలియచెప్పినందుకు స్తోత్రాలు. అవునయ్యా, నిజమే, ఎందుకు ఉండాలి, నేను బలవంతుడిగా ఉన్నాను కదా అని ఎన్నోసార్లు మేము ఉపవాసాలు నెగ్లెక్ట్ చేసాం, క్షమించండి. మొండి వాటిని పారద్రోరాలంటే, అడ్డము తిరిగిన వాటిని చక్కగా చెయ్యాలంటే ఉపవాస ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమని ఈరోజు నాతో మాట్లాడావు. ఈ మాటలు పట్టుకొని మా జీవితాల్లో అప్లై చేసుకొని అయా, మా జీవితాలను నీకు మహిమకరంగా బ్రతికేలాగా మమ్మల్ని మార్చి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన మీ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.